మార్కాపురం జిల్లాలో బస్సు ప్రమాద ఘటన నుంచి మొదటిగా ప్రాణాలతో బయటపడింది తానేనని క్లీనర్ మహేంద్రరెడ్డి తెలిపారు. ప్రమాద సమయంలో తాను నిద్రపోతున్నానన్నారు. లేచి చూసేసరికి బస్సు మంటల్లో చిక్కుకుపోయిందన్నారు. మంటలు నియంత్రించే సిలిండర్లు ఉన్నప్పటికీ పొగ వ్యాపించడం వల్ల సమయానికి అక్కరకు రాలేదంటున్న క్లీనర్ మహేంద్రరెడ్డితో మా ప్రతినిధి రవికృష్ణ ముఖాముఖి. మార్కాపురం బస్సు సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. ఆ బస్సులో క్లీనర్గా పనిచేస్తున్న వ్యక్తి ఉన్నారు. ఆయన గాయాలయ్యాయి. ఆయనకి ప్రత్యేక చికిత్స కోసం, అదనపు చికిత్స కోసం వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుందాం. బాబు, ఎలా జరిగింది? నేను మామూలుగా నైట్ బాగానే ఉంది. నేను నిద్రపోతున్నా. నైట్ 2 మేలుకొని ఉన్నా, నిద్రపోతున్నా. తెల్లవారు లేచేలాక ఇంకా బండి కాలిపోతూ ఉంది. నేను ముందు క్యాబిన్లో ఉన్నా. క్యాబిన్ కాలి కింద పడినా. నేను అంటే కింద పడితే రోడ్డుకి ఒక అడుగు ఎత్తే రోడ్డు ముందున్నా. ఎమ్మటే ముందుకెళ్ళి చొక్కా కాలుతుంది. డీజిల్ పడేలాక కాలింది. షర్ట్ కాడేలాక బ్యాక్ సైడ్ కాలిపోయింది. డ్రైవర్ పరిస్థితి? డ్రైవర్ పరిస్థితి బాగానే ఉంది. అంటే ప్రమాదం అంటే ఏంటి? బస్సు వచ్చి బస్సు వెళ్ళి గుద్దిందా లేకపోతే ట్రిప్పర్? చూడలేదు. నేను నిద్రపోతున్నాను. ఉదయంలాగా ఈ సంఘటన జరిగింది. వెనకుండే వాళ్ళందరూ కూడా ఏంటి ముందుకు ఎందుకు రాలేపారు? అసలు మిగతా వాళ్ళందరూ చనిపోయారు కదా. అద్దాలు దూకి చాలా మంది దిగారు. కొంతమంది నిద్రపోతున్నట్టు సంథింగ్ ఎట్లా జరిగింది. ఎర్రగొండపాలెంలో ఆగి రిపేర్ చేశారు. ఎర్రగొండపాలెంలో ఆగేది రిపేర్ చేయించుకున్నాము. అయిపోయింది. బయలుదేరుతున్నా వస్తున్నలాగా ఈ సంఘటన జరిగింది. ఎలా ఉంది అసలు బండి కండిషన్ ఎట్లా ఉంది? బండి కండిషన్ బాగానే ఉంది. స్లో అయినప్పుడు కొద్దిగా ఆగిపోద్ది అంతే. బ్రేక్ సిస్టమ్ కానీ స్టీరింగ్ సిస్టమ్ అంతే మంచిగానే ఉంది. నువ్వు ఎన్నాళ్ళ నుండి పని చేస్తున్నావు అక్కడ? సంవత్సరం నుంచి. ఇదివరకు ఎప్పుడైనా ఇలాంటి సంఘటన జరిగాయా? ఒకసారి కానీ ఈ సంఘటన జరగలేదు. ఇదే ఫస్ట్ టైం వరకు ఇష్టం జరగడం. వెనక నుండే వాళ్ళు అసలు ఎందుకు రాలేకపోయారు? చనిపోవడానికి కారణం ఏంటి? మనం మేల్కొని ఉంటే ఒకళ్ళు చూసినా చెప్పవచ్చు. మన నిద్రపోతుంది. నేనే మంటల నుంచి బయటపడ్డా. వాళ్ళని కాపాడే ప్రయత్నం ఎవరైనా చేశారు? మీ వాళ్ళు లోపల అది సిలిండర్ ఉన్నాయి. అది ఎమర్జెన్సీ. అది ఎమర్జెన్సీ డోర్ కాడ ఒకటి, ఫ్రంట్ ఒకటి ఉంది. అంటే బండి కాలంటే పొగ వచ్చింది కదా. పొగలో వీళ్ళకి ఏం అర్థం కాలేదు ప్యాసింజర్. అందువల్ల ఇట్లా జరిగింది. ఏం పేరు? నీ పేరు? మహేంద్ర. కనిగిరి. ఇద్దరు. వాళ్ళిద్దరు పరిస్థితి ఏంటి? ఇద్దరు. నేను మామూలుగా అయితే నేను చూడలేదు. నైట్ అయితే ఉన్నారు. పొగలు చూసే ఇంకా నాకు కాంట్రోల్ లేదు. ఉన్నారని తెలిసింది. మామూలుగా ఇద్దరికి దెబ్బలు తగిలినాయి బాగానే.